మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారా అడిగిన వాటికి? అంటే ఏంటి ఎన్ని జరుగుతున్నా మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి. ప్రతి విషయంలోనూ లక్ష కోట్లు మాట మాట్లాడితే లక్ష కోట్లు తప్ప ఇంకా తక్కువ అనేది ఎక్కడా కనిపించినట్టు చూపిస్తారు. 650 కోట్లు డిజిటల్ జరిగిందంట, ఇంకా లక్ష కోట్లు క్యాష్ లో పోయిందంట. అది లక్ష కోట్లు అవినీతి చేసినట్ట. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే లక్ష కోట్లతో జరిగిందంట స్కామ్. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు జరిగింది? 6,500 కోట్లు వాళ్ళకు చూపించినారు, 3,500 కోట్లు ఇక్కడ చూపుతున్నారు. అప్పుడు ఎన్ని 3 లక్షల కోట్లు జరిగింది అవినీతి. ఆ 3 లక్షల కోట్లు జరిగింది, ఈ 3 లక్షలు, ఇది 350 కోట్లు జరిగింది కదా. ఇవి అవి రెండు కలిపి సిబిఐ దర్యాప్తు ఏమని చెప్పండి. ఎందుకు చెప్పకూడదు? పెద్దవాళ్ళు ఇప్పుడు సమాజం హితం కోరే వాళ్ళు, పెద్ద మనుషులు అందరూ కలిసి కూడా మనం మాట్లాడమను. దానికి దీనికి నోటికు సిబిఐ దర్యాప్తు ఏమను. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పులు, ఆ తప్పు చేసింటే సిట్టు బాగా నీట్ గా విచారణ చేసింది, సీటు నీట్ గా విచారణ చేసింటే కోర్టు వీళ్ళకు తీర్పు వీళ్ళను బెయిల్ ఇవ్వకుండా పెట్టింది. రకరకాల మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవినీతి జరిగిందంటే అది ₹1, 1 కోటి, 1,00,000 కోట్ల కాదు కదా. అసలు అవినీతి జరిగిందంటే ₹1 దర్యాప్తు సంస్థలు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాయి కదా. అసలు ఏం జరుగుతుందని మీరు ఒకవైపు ఎంతసేపు చెప్పినా ఇలాగా లెక్కర్ స్కామ్ కేసు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా తర్వాత క్వాజ్ కేసుకు సంబంధించి నోటీసులు అందుతున్నాయి. సో ఇన్ని జరుగుతున్న మీరు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లేదా కక్ష సాధించట్లేదు చెప్తున్నారు. అంటే నిజంగా ఈ దర్యాప్తు సంస్థలు కూడా రాజకీయ ప్రేరేపితమని చెప్పగలిగే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నలుగురు వాళ్ళ ముగ్గురు, మీరు నలుగురు అయితే నేను మాట్లాడాలి కదా. నాకు మళ్ళీ మధ్యలో టైం కట్ చేస్తాను. మీరు ఎప్పుడు మాట్లాడి ఇలాగే మాట్లాడితే ఏం చెప్తాం మేము మీకు? సతీష్ గారు వాళ్ళు మాట్లాడితే మీరు అబ్జెక్షన్ పెట్టరు. ఎందుకు చెప్పనండి? ఇందాక నాగార్జున గారు మాట్లాడుతున్నా అదే అడిగాం. మీరు ఎంతసేపు ఆరోపణలు చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని. ఎవరికైనా అదే లేదు చెప్పండి. నేను ఏ ఒక్కరినైనా వల్గర్గా గానీ లేక తప్పుగా గానీ మాట్లాడుతున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. ఉన్నది మాట్లాడేప్పుడు నాకు అబ్జెక్షన్ పెడితే వాళ్ళు ఏదేదో మాట్లాడినా కూడా ఏం మాట్లాడరు. ఎందుకు మాట్లాడడం? వ్యక్తిగతంగా మాట్లాడితే చెప్పాం కదండి. వ్యక్తిగతంగా మాట్లాడడం కుదరదని చెప్పాను కదా. మీరు చెప్పడం ముందే చెప్పేది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు సిట్టు బాగా కరెక్ట్ గా విచారణ చేస్తుంది. మరి ఈయనకు అందుకని బెయిల్ ఇవ్వకుండా వాళ్ళు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అయినట్లు అందరినీ. అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కరెక్ట్ గా చేసింది కదా. మరి కరెక్ట్ గా చేసింటే కదా 53 రోజులు జైల్లో ఉన్నాక నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను లోపల ఉంటే చనిపోతాను, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫ్యాన్ లేదు, నాకు టీవీ లేదు, నాకు నీళ్లు లేవు, నాకు అని వచ్చిండేది. మరి అప్పుడు ఈ పెద్ద మనుషులే, ఇక్కడ మాట్లాడిన పెద్ద మనుషులే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా అరెస్ట్ చేసినారు అని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు కదా. అన్యాయంగా అక్రమంగా అసక్రమంగా చేయలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పర్మిషన్లు, ఆ పర్మిషన్ లో లిక్కర్ తయారైంది, ఆ పర్మిషన్ లో నాశరకమైతే ఆ రోజు పర్మిషన్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత డాబెట్గా చేసి డబ్బులు తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆ డబ్బులు తీసుకున్నారు కాబట్టి, ఆ రోజు అవినీతి చేసినారు కాబట్టి 100 కోట్ల ఎలక్షన్లలో పెట్టి పోటీ చేసినారు. వాళ్ళు పెట్టింది మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే చేసినారంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఆయన పైన ₹1,00,000 కోట్ల అవినీతిని చూపించినారు. వీళ్ళు కూడా నీతులు చెప్తే ఎట్లవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ రోజు చేసినట్టే, ఆ రోజు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తే ₹1,00,000 కోట్లు చేసినట్టే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 300 కోట్లు 500 కోట్లు చూపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత నీతివంతుడు, అంత నిజాయితీవంతుడుగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కనపడినారు? భూ కుంభకోణం, ఏలేరు కుంభకోణం, అనేకమైనటువంటి మద్యం కుంభకోణం. ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భూదందాలు. ఇప్పుడు మళ్ళీ రాజధాని పేరుతో 1,00,000 ఎకరాలు తీసుకొని దాదాపు ఇప్పుడు 50,000 ఎకరాల్లో 25,000 ఎకరాలు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ చుట్టుపక్కల మొత్తం వీళ్ళు కొన్నారు. దీనిపైన ఇంత పెద్ద అవినీతి జరిగింది, రింగ్ రోడ్ అని చెప్పి దాంట్లో ఒక పెద్ద అవినీతి చేసినారు. ఇన్ని అవినీతుల్లో కూడా ఏ ఒక్క రోజైనా రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుంది అని చెప్పినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని రెండు బ్యారేజ్ చేసి చెప్పాలి. కానీ ఒకే ఒక్కటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జపం తప్ప ఇంకేంది ఉండదు. ఏ ఛానల్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారే, ఏ పేపర్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే, అధికారం లేకునే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి పరుడని వీళ్ళు ఎందుకు ఆ విధంగా వీళ్ళు ముద్రేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంది. రాష్ట్రంలో ఏ నాయకునికి లేనటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సంవత్సరానికే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే లక్షల మంది రోడ్డు మీదకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తిరిగి మళ్ళీ మనం తగ్గించాలంటే అందరూ కలిసి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్లు, పేపర్లు అందరూ ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ కరేమో మరి ప్రజల కర్మో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలో కలిసిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే ఇంత దిగజారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ. నాగార్జున గారు ఏం చెప్తారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ చూసి భయపడి ఆరోపణలు చేస్తున్నారా?
సతీష్ గారు కొద్దిసేపు ఉండాలి, కొద్దిసేపు ఇంకెంతసేపు అండి? చాలాసేపు అయింది కదా, ఇంకా తీసుకోవాలి కదా. ఒక్కొక్కసారి మీకే 2 సార్లు ఇచ్చాం, మీకు 3 సార్లు ఇచ్చామేమో నాకు తెలిసి. సార్ ఉండాలి, ఎట్లా మా సోదరులు ఉండాలంటే ఒకసారి మళ్ళీ మీరు చెప్పిన మీరు కౌంటర్ ఇస్తారు కదా, మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే చెప్తారు కదా. ఒక్క నిమిషం మీరు ఇవ్వనివ్వండి మోహన్ రెడ్డి గారు. మీరు క్లోజ్ చేసేస్తారు కదా, మా సోదరులు అయ్యా ఎందుకు క్లోజ్ చేస్తాం చెప్పండి. మా సోదరులు ఏం చేయాలంటే స్పీచ్ చెప్పుకోవాలంటే దాని గురించి ఎందుకు మాట్లాడాలా? చంపినటువంటి మహిళల్లో దారుణంగా శవాలు కూడా కనపడకపోతే దాని గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడాలా? ముచ్చుమరిలో 8 సంవత్సరాలు పాపం తీసుకుపోయి నరికి చంపేసి పీసులు చేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడాలా? నిన్న చెంతకొత్తపల్లి దగ్గర 7 గుర్రాలపల్లిలో ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు 14 మంది కలిసి కడుపు చేసి డెలివరీ చేస్తే దాని గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడాలా? ఆంధ్రప్రదేశ్ లో ఇంత అవినీతి జరుగుతుంటే ఇంత మా గ్రామీణ రైట్ చెప్పలేద్దాం మోహన్ రెడ్డి గారు, చాలా అడుగుతారు కదా, చెప్పలేద్దాం. ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడతారంటే ఇంకా ఇంతకన్నా నిజమైన ఆలోచన ఎక్కడా లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. రైట్ నాగార్జున గారు. ఎస్ వైసీపీ సోదరులు